శివరాం గ్రామంలో జరిగిన సంఘటన చాలా బాధ కలిగించింది. నేను ఉదయాన్నే విషయం తెలిసిన తర్వాత మా జిల్లా పార్టీ అధ్యక్షులు నాగార్జున గారు, జిల్లా మంత్రి గారు, వారు స్థానిక ఎమ్మెల్యే గారు, అక్కడ ఎమ్మెల్యే గారు అందరూ కూడా స్పందించి వెంటనే వైద్య సేవలు అందించడం, అదే సమయంలో వారందరికీ కూడా ధైర్యం చెప్పడం, అలాగే పోలీస్ యంత్రాంగం కూడా సకాలంలో స్పందించి ముందుకు చెబుతున్నాడో వారిని పట్టుకోవడం అన్నీ కూడా జరిగింది. ఇలాంటి సంఘటనలు మన ప్రాంతంలో ఇప్పుడే అశోక్ గజపతి గారు మాకు అధ్యక్షుల వరకు మాట చెప్పారు. వారి పరిస్థితి జరిగిందంటే వారు చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు, ఆందోళనకు గురయ్యారు. మన ప్రాంతాలు ఇట్లా జరుగుతున్నాయని. ఇది ఎప్పుడు మన ప్రాంతాల్లో ఎప్పుడు జరిగే సంఘటనలు కావు. దయచేసి యువకులకి నాగార్జున చెప్పినట్టుగా మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి మా ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉన్నది, మంచి పేరున్న ప్రాంతం. ఇలాంటి ప్రాంతాన్ని మీరు కొన్ని చెడు అలవాట్లకి మీరు బానిసయ్యి ఇలాగా దయచేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత యువతపై ఉంది. కొంతమంది యువత చాలా స్ఫూర్తినిస్తున్నారు. చాలామంది నేను నిన్న ఢిల్లీలో కలిసింది ఒక అమ్మాయి, లండీ కాలేజ్ చదువుకున్న అమ్మాయి, పార్లమెంట్లో అద్భుతంగా మాట్లాడి అక్కడ ఒక బెస్ట్ అవార్డు తీసుకొచ్చిన అమ్మాయి మన యువకురాలే. మన యువత చాలామంది పేరు ప్రతిష్ట తీసుకొచ్చిన యువత ఉన్నారు. అలాంటి ప్రాంతంలో మన జిల్లాల్లో ప్రశాంత వాతావరణం పేరు ప్రతిష్ట తీసుకొచ్చిన ఎంతోమంది ఉన్నాం. అలాంటి సందర్భాల్లో మీరు ఇలాంటి సంఘటనలు కానీ లేకపోతే విషయాలు కానీ జోలికి పోవడం వల్ల ఈ ప్రాంతానికి చెడ్డ పేరు వస్తుంది. చాలామంది అసలు ఏంటి ఇలా జరుగుతుందన్న ఆలోచన వస్తుంది. యువత భారతదేశానికి వెన్నుముక, స్ఫూర్తినిచ్చే మీరు కార్యక్రమాలు చేయాలి తప్ప ఇలాంటి చేయకూడదు. దయచేసి మీకు ఏమైనా వ్యసనాలు ఉంటే అవి విముక్తి కలిగించండి. మీకు జన్మించిన తల్లిదండ్రులు కూడా బాధపడతారు. ఎందుకంటే ఈరోజు ప్రాణం ఏదో అదృష్టం కలిగి దేవుడి దయ వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ఆ పాప క్షేమంగా బయటకు వస్తుంది. డాక్టర్ స్పందించారు, యంత్రాంగం స్పందించింది సకాలంలో. ముఖ్యమంత్రి గారు మానిటరింగ్ చేస్తున్నారు, నారా లోకేష్ గారు మానిటరింగ్ చేస్తున్నారు, అందులో మన ఇన్ఛార్జి మంత్రి అనిత గారు మానిటరింగ్ చేస్తున్నారు, జిల్లా మంత్రి గారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మానిటరింగ్ చేసి ఈరోజు షేప్గా ఉన్నాం. అధికారుల యంత్రాంగం స్పందించే సకాలంలో ఓకే. కానీ ఆ పాపకి ఏదైనా జరిగితే ఏంటి తల్లిదండ్రులకు ఎవరు సమాధానం చెప్తారు? ఈరోజు బిడ్డ పుట్టాలంటే మనం చూస్తున్నాం, ఆసుపత్రికి వెళ్తుంటే ఐవీఎఫ్ సెంటర్కి వెళ్తుంటే ఎంతోమంది జన్మం లేక ఎన్నో ఇబ్బందులు పడతారు తల్లిదండ్రులు. కనీసం మీరు కూడా మీ తల్లిదండ్రులు, ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఆ గర్భశోకం దయచేసి చాలా గొప్పది. ఏ పిల్లలు కూడా అట్లా చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. యువతని మేలుకొల్పండి, మేలుకొలవండి. ఎందుకంటే ధైర్యంగా ముందుకి మీరు కొన్ని కార్యక్రమాలు చేయవలసినవి చాలా ఉన్నాయి. ఇలా చేయడం వల్ల అందరికీ యువతకి చెడ్డ పేరు వస్తుంది. యువత భావితరాలకు చాలా నాంది, ఈ దేశానికి ఎంతో ఉపయోగపడే యువత. అలాంటి యువత ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల చెడ్డ పేరు వస్తుంది. బట్ మీకు ఏమైనా వ్యసనాలు ఉంటే దూరంగా ఉండి కౌన్సిలింగ్ చేయించుకొని మీ తల్లిదండ్రులకు వెళ్ళి లేకపోతే మీ గురువుల దగ్గరికి వెళ్ళి ఏదో దానిని మంచి మార్గాల్లో పోవాలి తప్ప ఇలా చేయడం వల్ల ఇబ్బంది వస్తుంది. అయితే ఒక విషయం చెప్తున్నా, ఇలాగా చెప్తుంది ప్రభుత్వం, ఇంకోలా కూడా చెప్తుంది, చట్టం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. మీరు ఇలాంటివన్నీ పునరావృతం అయితే మాత్రం ఖచ్చితంగా చాలా సీరియస్గా ఉన్న పరిస్థితి వస్తుంది. ఇలాగ చేస్తే మాత్రం ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటనలకి దూరంగా ఉండమని చెప్తుంది ప్రభుత్వం. ఒకవేళ ఉంటామని అనుకుని వస్తే మాత్రం మీకు అదే లాస్ట్ డేట్ అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు. చాలా విషయాల్లో మీరు యువత జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ఈరోజు ఎంత పేరు ప్రతిష్టలో మనం చూస్తున్నాం. ఒక పక్క రాష్ట్రం అట్టడుగున్న రాష్ట్రాన్ని తీసుకురావాలి చంద్రబాబు నాయుడు గారు ఎంత రాత్రి పగలు కష్టపడుతున్నారు. ఇలాంటి సమస్యలు మీరు సృష్టించి ల్యాండ్ ప్రాబ్లంని లేకపోతే ఆందోళన గురి చేసే సంఘటనలు చేస్తే చట్టం కూడా చాలా సీరియస్గా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా యువత ముందుకెళ్ళాలని చెప్పి తెలియజేసుకుని ముందు ముఖ్యంగా ఏంటంటే ప్రయాణం ఖరీదు తెలియాలి, ఆ ఎదుటి వ్యక్తి గౌరవం తెలియాలి, అదే చట్టం కోసం కూడా తెలుసుకోవాలి. అందుకే నేను చెప్తున్నాను ఒక మాట ఏంటంటే ప్రతి యువతకు కూడా చట్టం కోసం అవగాహన రావాలి, ఈ సొసైటీ మీద అవగాహన రావాలి. అలాంటప్పుడే అలాంటి సంఘటనలు జరగవు. ఇక నుంచి అయినా సరే, ఎందుకంటే మన సంఘటనలు జరిగే పరిస్థితులు రావు, ఆ పరిస్థితులు కూడా రావు. దయచేసి యువతకి మేము మాట ఇస్తున్నాం. మీరు ఈ సమాజానికి ఉపయోగపడే మీకు ఏం కావాలో చేయండి, మీరు రండి, మేము చేస్తాం. కానీ ఇలాంటి సంఘటన చేయడం వల్ల వ్యవస్థకి మొత్తం వ్యవస్థకే మనకు ఇబ్బంది కలిగించే పరిస్థితి చేయొద్దని మీ అందరికీ చేతులకు జోడిస్తున్నాం. యువతకి ఒక స్ఫూర్తిదాయకమైన సంఘటన చేయండి, స్ఫూర్తిదాయకమైన ఆలోచన చేయండి, స్ఫూర్తినిచ్చే పనులు చేయండి.
కానీ అవమానం పడి ఇబ్బంది పడి ఈ జిల్లా అంతా ఈరోజు మొత్తం యావత్తు ప్రపంచం చూసింది విజయనగరం జిల్లాలో ఒక సంఘటన వల్ల. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు మా పెద్దలందరూ చెప్తున్నారు, ఎంతో బాధ కలిగి ఎంతోమంది పెద్దలు గ్రామస్తులకి ఒక వ్యక్తి చేసిన చిన్న పొరపాటుకి ఆ టైంకి ఒక ఆలోచనకి ఒక తప్పుడు ఆలోచనకి ఈరోజు మొత్తం యావత్తు ఇక్కడ ఉన్న ప్రజానీకం అక్కడ ఉన్న ప్రభుత్వం మిగతా వాళ్ళు కూడా ఉందనే పరిస్థితి. యువత మాత్రం దయచేసి ముందుకు రావాలి, ధైర్యంతో ముందుకెళ్ళాలి, అదే సమయంలో స్ఫూర్తినివ్వాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మీరు ధైర్యం తెచ్చుకొని 10 మంది చెప్పవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మా పార్టీ అధ్యక్షులు చెప్పినట్లుగా పార్టీ పరంగా ఆమెకు అండగా పూర్తిగా పరిపూర్ణంగా ఉంటాం. ప్రభుత్వం తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అలాగే మంత్రులు అందరూ కూడా అప్డేట్ చేస్తూ ఏం జరుగుతుందో ప్రతి విషయం కూడా ఆరా చేస్తున్నారు. యంత్రాంగం కూడా స్పందిస్తున్నారు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు పర్యవేక్షణలో అమ్మాయికి మనతో వైద్య సేవలు కూడా అన్ని స్పందిస్తున్నారు. ఇదంతటి కూడా జరుగుతుంది. అయితే ముందు మనం కూడా మేలుకోలు చెప్పాలి. అలాగే గ్రామాల్లో ఉన్న పెద్దలు కూడా ఇలాంటి సమావేశాలు అప్పుడప్పుడు గ్రామాల్లో పెట్టి అందరినీ కూర్చుని పెట్టి యువతకి కొన్ని సూచన సలహాలు ఇవ్వమని మీ ద్వారా తెలియజేస్తాం.